వెల్కమ్ టు మై మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెషయా 60:14 అండి. అవునండి, దేవుని వాక్కు సెలవిస్తుంది, ఎవరైతే నిన్ను తృణీకరిస్తారో వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు అని చెప్పి. అవునండి, మరి ఒక దేవుని సేవకురాలు మరి ఆమె సేవ ప్రారంభించిన దినములలో మరి ఒకరోజు తన బంధువురాలు తన ఇంటికి వచ్చిందంటండి. వచ్చినప్పుడు ఆవిడ ఏం చేశారు అంటే, తను రాసిన కరపత్రం ఏదైతే ఉందో దానిని ఆవిడ చేతికిచ్చారంటండి. ఇది చదవండి, మరి యేసయ్య గురించి మీకు తెలుస్తుంది అని చెప్పేసి. అయితే ఆవిడ ఎదురుగానే ఆ కరపత్రం తీసుకెళ్ళి మరి చించేసి మరి డస్ట్బిన్లో పడేశారంటండి. అయితే ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో మరి ఆవిడ చాలా బాధపడ్డారంటండి. నా రిలేటివే ఇలా చేసిందా అని చెప్పేసి చాలా బాధపడ్డారంట. అయితే కొన్ని దినములు అయిన తర్వాత, అంటే కొన్ని సంవత్సరాలకండి, మరి ఎప్పుడైతే మరి ఈ సేవకురాలి యొక్క సేవ విస్తరించబడుతుందో ఆవిడకు ఒక మంచి పేరు అనేది మరి వచ్చేసింది. అయితే మరి ఎవరైతే తృణీకరించారో తన రిలేటివ్ వచ్చి తను ఏం చేస్తుంది అంటే, మరి వాళ్ళ తెలిసిన వాళ్ళకి చెప్తున్నారంటండి. ఏంటంటే, ఫలానా సేవకురాలు మాకు చుట్టాలే, మాకు బంధువులే, మాకు బాగా తెలుసు అని చెప్పేసి మరి చెప్తూ ఉన్నారంటండి. అవునండి, అప్పుడు అనుకున్నారంట, ఎవరైతే తృణీకరిస్తారో దేవుడు వాళ్ళ ముందే మరి తల ఎత్తుతారు అని చెప్పేసి. అవునండి, ఈరోజు నేను ఎవరైనా తృణీకరించారా, ఎవరైనా మరి పక్కన పడుతున్నారా, కానీ నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, ఒకరోజు మరి నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ భోజనం చేసి రాగానే మరి దేవుడు నాకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారనమాట. ఏంటి అంటే, నీ శత్రువుల ముందే మరి నీ యొక్క భోజనమును నేను సిద్ధపరుస్తాను అని చెప్పేసి. అవునండి, నిజంగా దేవుడు మన శత్రువుల ముందే మనకి భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు అండి. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి మరి నీ పాదముల మీద పడతారు అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. ఓకేనండి, మరి చిన్న వాక్కును బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయనా ప్రభా యేసయ్య సహాయం దయచేయండి. నాయన దేవా తండ్రి, నాయన ప్రభా యేసయ్య దేవా, మీ వాక్కు సెలవిస్తుంది నాయన, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు అని చెప్పి. అవును ప్రభా దేవా, ఎవరైతే తృణీకారం నొందారో తండ్రి నాయన ప్రభా యేసయ్య, వారి ముందు నాయన దేవా తండ్రి నాయన ప్రభా తల ఎత్తువాడుగా ప్రభా మీరున్నారు దేవా. అందుని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తానయ్యా. దేవా, మాకైతే ఒక నిరీక్షణ ఉంది నాయన ప్రభా యేసయ్య. దేవా తండ్రి నాయన సహాయించమని దేవన అడిగి వేడుకొంచునని దేవనైనా కృప చూపించండి, దయ చూపించండి తండ్రి నాయన యేసయ్య ప్రభా. మీరే సహాయించమని దేవన అడిగి వేడుకొంచునయ్యా. దేవనా తండ్రి నాయన ప్రభా, ఈ వాక్కు ఎవరైతే వింటున్నారో దేవనా తండ్రి నాయన వారికి నాయన మీ ఆత్మ తోడుగా ఉండదు దయచేయండి నాయన. వారి చేయ పనుల్లో దేవనా తండ్రి నాయన ప్రభా, అలాగే తండ్రి నాయన వారి చేయ బిజినెస్లో అన్నిట్లో కూడా నాయన ప్రభా మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండమని అడుగుచు చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి.